హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా, అలాగే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా మా మరదల శ్రీమంతం అయితే రాని వచ్చేసిందండి. మా మరదల శ్రీమంతానికి ఈ విధంగా డెకరేషన్ అయితే మేము చేసాం ఫ్రెండ్స్. ఈ డెకరేషన్ చేయడానికి చాలా కష్టపడ్డామండి. ఫైనల్గా డెకరేషన్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసాము. ఈ డెకరేషన్ ఎలా చేసాము ఏంటి అనేది కూడా చూపించేస్తాను. ముందుగా అయితే మేము మార్నింగ్ 5 o'clock అయితే లెగిసామండి. లెగిసి ఇంకా ఒక్కొక్కళ్ళము బెలూన్స్ అయితే ఊదడం అనేది స్టార్ట్ చేసేసాము. ఇంకా బెలూన్స్ అయితే మొత్తం ఊదేసామండి. ఇక్కడ మేము 3 కలర్స్ ఆఫ్ బెలూన్స్ అయితే తీసుకున్నాము. గోల్డ్, అలాగే బ్లాక్ అండ్ రెడ్ అయితే తీసుకున్నాము. ఈ కాంబినేషన్ అయితే ఫొటోస్లో కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా ఈ కలర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మా అన్నయ్య అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఇంకా మా అమ్మేమో బట్టలన్నీ కూడా చక్కగా మడత పెట్టేస్తుందండి. ఇంకా మేమైతే మాకు వచ్చినట్టుగా, మాకు తెలిసినట్టుగా అయితే డెకరేషన్ అనేది చేస్తున్నాము. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. డెకరేషన్ చేయడం చాలా ఈజీ అనుకున్నాం, కానీ మేము చేసేదాకా కూడా మాకు అర్థం కాలేదండి డెకరేషన్ చేయడం కూడా ఎంత కష్టమా అని చెప్పేసి. ఫైనల్గా 2 గంటల కష్టం తర్వాత ఇంకా డెకరేషన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. అప్పుడు దాకా మేము పడిన కష్టం అంతా కూడా ఇది చూడగానే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది అన్నారు అందరూ కూడా. చాలా హ్యాపీ అనిపించింది. సింపుల్గా ఈ విధంగా అయితే మేము డెకరేషన్ అనేది కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మా మరదలను అయితే ఈ విధంగా రెడీ చేసాం ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీరందరూ కూడా మా మరదల్ని బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మంచి హెల్దీ బేబీ పుట్టాలి అని చెప్పేసి. ప్రతి ఒక్క పెళ్ళి అయిన అమ్మాయికి ఒక మెమరబుల్ డే ఏది అంటే తన తల్లి అవడం అనేది ఒక మెమరబుల్ డే. దాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. ఈ లోపల మా మావయ్య, అత్తయ్యలు కూడా వచ్చేసారు. అంటే మా మరదలి వాళ్ళు అమ్మ నాన్న కూడా అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు తీసుకువచ్చినవి అన్నీ కూడా ఈ విధంగా బల్ల మీద అయితే పెట్టేసి సర్దుతున్నారు. ఇంకా మేమందరం కూడా కూర్చొని సరదాగా అయితే కొంచెం సేపు మాట్లాడుకుంటూ అయితే ఉన్నాము. ఆ తర్వాత ఇంకా పాస్టమ్ గారిని పిలిచి చిన్న ప్రార్థన అయితే చేయించుకున్నాము. ఇంక ఇక్కడ వైట్ షర్ట్ వేసుకుంది మా తమ్ముడండి, అలాగే మా మరదలు. మీకు ఈ వీడియోలో నా ఫ్యామిలీని అంతటిని కూడా అయితే పరిచయం చేస్తాను. అలాగే ఫస్ట్గా అయితే తాతయ్య, నానమ్మ అయితే కూర్చోబెడుతున్నారండి. ఎందుకంటే మా ఇంటికి పెద్దవాళ్ళు వీరే కాబట్టి ఫస్ట్ వాళ్ళ చేతుల మీద అయితే చేస్తున్నాము. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా అయితే తాతయ్య అలాగే నానమ్మే చేస్తారండి ఏం చేసినా కూడా. ఇంకా తాతయ్య, నానమ్మ దీవించేశాక తర్వాత మావయ్య అలాగే అత్తయ్య అయితే వచ్చారండి అక్షంతలు వేయడానికి అని చెప్పేసి. అంటే మా మరదలి వాళ్ళ అమ్మ నాన్న. తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళు తీసుకువచ్చిన శారీ అయితే పెట్టేశారండి. అంటే ఫస్ట్గా అయితే పుట్టింటి వాళ్ళు చీర పెట్టాలని చెప్పేసి అత్తయ్య మావయ్య వాళ్ళు తీసుకొచ్చిన శారీ అయితే పెట్టేశారు. ఆ తర్వాత మా పెద్ద మావయ్య, పెద్ద అత్తయ్య అయితే అక్షింతలు అనేది వేస్తున్నారు. అంటే మా మరదలి వాళ్ళ పెద్దనాన్న, పెద్దమ్మ. ఇంకా తర్వాత మా అమ్మ, మా తమ్ముడు కూడా అయితే అక్షింతలు అయితే వేసేసారు. ఇంకా తర్వాత మా పెద్దక్క, పెద్ద బావ కూడా అయితే అక్షింతలు అనేది వేసేసారండి. వీళ్ళవి వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి ఫ్రెండ్స్, అందుకే ఫొటోస్ అయితే యాడ్ చేశానండి. ఇంకా తర్వాత మా చిన్నక్క, చిన్న బావ అయితే అక్షింతలు వేస్తున్నారు. ఇంకా మా చిన్నక్క అయితే మా మరదల కోసం ఒక బ్యూటిఫుల్ శారీ అయితే తీసుకువచ్చింది. ఇంకా తర్వాత మా అన్నయ్య, మా వదిన కూడా అయితే అక్షింతలు వేసేసారు. ఇంకా ఫైనల్గా నేను, మా హస్బెండ్ కూడా అయితే అక్షింతలు అనేది వేసేసామండి. ఇంకా తర్వాత బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను.
ఇంకా ఆ తర్వాత మా ఇంకో మరదలు కూడా అయితే గాజులు అనేది వేసేసి అక్షింతలు అయితే వేసేసిందండి. ఇంకా ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా మా చుట్టాలందరూ కూడా ఇంకా మా మరదల్ని అక్షింతలు అయితే వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఫైనల్గా మా మరదలి శ్రీమంతం అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా జరిగిందండి. ఇంకా ఆ తర్వాత భోజనాల సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇంకా భోజనాల్లో వెరైటీస్ వచ్చేసి గారెలు, అలాగే బిర్యానీ, పెరుగు చట్నీ, ములక్కడ జీడిపప్పు కర్రీ అండ్ కొత్త ఆవకాయ, సాంబార్, అప్పడాలు, అలాగే వైట్ రైస్ అండ్ ఫైనల్గా చికెన్ కర్రీ, పెరుగు అయితే పెట్టామండి. ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా సక్సెస్ఫుల్గా అన్నీ కూడా అయితే చాలా బాగా జరిగినాయండి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక కొంచెం సేపు అయితే కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా మా మరదలైతే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. దానికోసం అని చెప్పేసి చిన్న ప్రార్థన అయితే చేసుకొని ఇంకా కారులోకి అయితే ఎక్కేసి మా మరదలైతే వెళ్ళిపోతుందండి. ఇంకా మీరందరూ కూడా మా మరదల్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మంచి హెల్తీ బేబీతో మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండేలాగా మీ అందరూ కూడా బ్లెస్ చేయమని అడుగుచున్నాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.